నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. అంటే నిరుపేదలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ కలెక్షన్ ఇస్తున్నారని చెప్పి నేను వీడియో చేశానండి. ఆ వీడియో కింద చాలామంది కామెంట్ పెట్టారు, అన్న ఇప్పుడు దాకా మాకు ఈ కలెక్షన్ కోసం తెలీదు, మేము ఫ్రీగా అప్లై చేసుకున్నామన్నా, కలెక్షన్లు వచ్చినాయన్నా, కానీ నువ్వు ఫ్రీ గ్యాస్ కలెక్షన్ అన్నావు కదా, ఫ్రీగా ఏమి రాలేదన్నా. 800 700 తీసుకున్నారని కొంతమంది, 600 500 తీసుకున్నారు కొంతమంది, 400 300 తీసుకున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారండి. అన్న ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, డబ్బులు మాత్రం తీసుకున్నారని చెప్పి మనకు చాలామంది కామెంట్ చేశారు. ఏమన్నా నేనే కల్పించేం చెప్తలేదండి, మన వీడియో కింద కామెంట్లు అలాగే ఉన్నాయి, ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఏమంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని ఏమి లేదండి, అది మనకి ఫ్రీగా రావాలన్నమాట. నిరుపేదలందరికీ కూడా హక్కు అనమాట, మన హక్కు అది, మనకు ఫ్రీగా రావాలి. అలాగే మన డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారనమాట. అంటే అది స్టేట్ గవర్నమెంట్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఈ పథకం మోడీ గారు పెట్టారనమాట. ఈ పథకం పేరు ఉజ్వల యోజన. అర్థమైందండి మీకు? ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ కలెక్షన్ అనమాట అండి. ఇది మనకి నిరుపేదలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలండి. బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మనం ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. మీ దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో అప్లై చేసుకుంటే ఒక 6 రోజులకు 10 రోజులకు వాళ్ళు ఫోన్ చేస్తారంటే మనకి ఫ్రీగా కలెక్షన్ ఇస్తారు. ఎందుకు? మనకు అర్హత ఉంటే, మనకు కంపల్సరీ అర్హత ఉంటే కలెక్షన్ ఇస్తారనమాట. మనం ఎవరికి కూడా రూపాయి ఇవ్వకలొద్దు. మీరు అలాగే ఇచ్చారనుకోండి, మీరు పప్పులో కారేసినట్టే. అలా ఇవ్వాల్సిన పని లేదు. గ్యాస్ ఏజెన్సీలో కంప్లైంట్ చేయండి. లేదంటే మీకు అంతగా బాధ అనిపిస్తుంది అనుకో, నేను కస్టమర్ కేర్ ఐడి నెంబర్ ఇది పెడతాను స్క్రీన్ మీద, ఆ నెంబర్ ఫోన్ చేసి చెప్పండి. మన ఎవరికి కూడా రూపాయి ఇవ్వకలొద్దు అనమాట. ఇవ్వకలొద్దు, మనం తీసుకోవాలి. అది మన నిరుపేదలు, మన హక్కు అనమాట. మోడీ గారు నిరుపేదలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు ఇబ్బంది పడకూడదు, గ్యాస్ కలెక్షన్ కొనుక్కోలేరు అని చెప్పేసి పేదలందరి కోసం కూడా మోడీ గారు పెట్టిన పథకం అనమాట. మనకు ఫ్రీగా ఇవ్వాలి, మనం ఫ్రీగా తీసుకోవాలి. ఈ మధ్యలో డబ్బులు దొబ్బేస్తున్నారంటే ఈ మధ్యలో ఉన్న జప్పగాలు అనమాట. మీకు అర్థమైంది? ఈ మధ్యలో ఉన్న జప్పగాలు దొబ్బేస్తున్నారు, మనం ఎవరికి ఇవ్వకలొద్దు అనమాట. అలా తీసుకున్నారంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వండి, లేకపోతే నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కంప్లైంట్ చేయండి. కంపల్సరీ మీకు న్యాయం జరిగిద్ది అనమాట. అది మీరు ఎవరికి రూపాయి ఇవ్వకలొద్దు అనమాట అండి. ఈ వీడియో ఇంతనమాట అండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మంది షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.